సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది సాంగ్ ఎప్పుడైతే అట్లా ల్యాండ్ అయిందో ప్రోమో, సో జస్ట్ ప్రోమోకే నెక్స్ట్ లెవెల్లో రీల్స్ చేసుకుంటున్నారు. అసలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఆ ప్రోమోలో చరణ్ అన్న వేసినటువంటి ఆ స్టెప్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ప్రోమోకి ఎలా ఉందంటే, రేపు సాంగ్ రిలీజ్ అవుతుంది, ఇండియా వైడ్గా షేక్ మొత్తం షేక్ అయిపోద్ది. మ్యూజిక్ లవర్స్ ప్రతి ఒక్కరు కూడా రీక్రియేట్ చేసేటువంటి మూమెంట్స్ ఇంకా చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఈ పెద్ది చిక్రీ సాంగ్కి 24 గంటల్లో టార్గెట్ ఎంత, అసలు టాప్ 5లో ఏ లిరికల్ వీడియో ఎన్ని వ్యూస్ రాబట్టుకుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో టాప్ 5లో ఏమున్నాయి? సో టాప్ 5లో మాట వినాలి, హరిహర వీరమల్లులో మాట వినాలి అనేటువంటి సాంగ్ 24 గంటల్లో 19.51 మిలియన్ వ్యూస్ని సాధించింది. అది టాప్ 5లో ఉంది. సో టాప్ 4లో ఉంది అసురహరణం, సేమ్ హరిహర వీరమల్లులో సాంగే అసురహరణం 24 గంటల్లో 19.93 మిలియన్ వ్యూస్ సాధించింది. అది టాప్ 4లో ఉంది. సో టాప్ 3లో ఉంది గేమ్ చేంజర్ సినిమాలోది దోప్ అనే సాంగ్ 24 గంటల్లో 21.27 మిలియన్ వ్యూస్ సాధించింది. టాప్ 3లో ఉంది. సో టాప్ 2లో ఉంది నానా హైరానా, అది కూడా గేమ్ చేంజర్లోది. సో గేమ్ చేంజర్లోనే నానా హైరానా సాంగ్ 24 గంటల్లో లిరికల్ వీడియోకి వచ్చినటువంటి వ్యూస్ 23.44 మిలియన్ వ్యూస్. సో అది టాప్ 2లో ఉంది. టాప్ 1లో ఉంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప 2 మూవీలో కిసిక్ అనేటువంటి సాంగ్, అది 24 గంటల్లో ఆ లిరికల్ వీడియోకి 27.19 మిలియన్ వ్యూస్ వచ్చింది. సో టాప్ 1 ప్లేస్ని కొట్టాలి అని అంటే ఖచ్చితంగా 28 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. సో నా యొక్క అంచనా ప్రకారం పెద్దికి ఇప్పుడు ఉన్నటువంటి హైప్ చాలా జెన్యున్గా ఉంది, చాలా న్యాచురల్ హైప్ ఉంది, ఆర్టిఫిషియల్గా ఏం కనిపించట్లేదు. ప్రతిదీ కూడా ప్రతి అప్డేటు బ్యాంగర్లా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా 24 గంటల్లో కిసిక్ని బీట్ చేసి 30 మిలియన్ వ్యూస్ అయితే నాకు ఖచ్చితంగా వస్తుంది అనిపిస్తుంది. 28 to 29, 30 వస్తే రౌండ్ ఫిగర్. ఇంకా రౌండ్ ఫిగర్ చెప్తున్నాను ఇంకా, ఎందుకంటే పెద్ది గ్లిమ్స్ కూడా 24 గంటల్లో బీట్ చేసేసింది ఆల్ రికార్డ్స్ని, ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది అది పెద్ది గ్లిమ్స్. సో ఇప్పుడు సాంగ్ కూడా లిరికల్ వీడియో తాలూకు ఇప్పుడు కిసిక్ తాలూకు 24 గంటల్లో 27 మిలియన్ వ్యూస్ రికార్డ్ అయితే ఇది ఉందో, సో ఖచ్చితంగా దాన్ని బీట్ చేసి టాప్ 1 ప్లేస్లోకి వెళ్తుంది. సో అప్పుడు టాప్ 1 రామ్ చరణే, టాప్ 2 రామ్ చరణే, టాప్ 3 కూడా రామ్ చరణే. సో టాప్ 3లో రామ్ చరణే ఉంటాడు, టాప్ 1, 2, 3లో కూడా. సో కిసిక్ని బీట్ చేయాలి అని అంటే 28 మిలియన్ వ్యూస్ రాబట్టాలి. సో మీకు కిసిక్ని బీట్ చేసి 24 గంటల్లో 28 మిలియన్ వస్తుందా, 29 వస్తుందా, 30 వస్తుందా? అయితే 30 వస్తుంది అనుకున్నా, మీరు ఎంత వస్తుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.